నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాడి గురించి నీకు అర్థమైంది కదా. వాడికి చాలా మొక్కలున్నాయి, నాకు తెలుసు. ఆ క్యారెక్టర్ చేంజ్ నాకు అర్థం కావట్లేదు. నన్నంత నీచంగా చూస్తున్నాడా? ఇకపై నేను వాడి మొహం కూడా చూడను. నువ్వు ఇప్పుడు తప్పించుకుంది ఒక పెద్ద సమస్య నుంచి. జరిగిన ఏ విషయాన్ని నేను ఎవరి దగ్గర చెప్పను. నిజంగా ఇప్పుడే నాకు కాస్త ప్రశాంతంగా ఉంది. మన మీద జరిగిన ఆ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా దిలీప్కి, మాయాకి. నేను క్లాస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ కలుస్తాను. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు. ఏమైంది? నీ ఫేస్ డల్గా ఉంది. నేను అనూప్తో కొంచెం మాట్లాడాలి. నా ప్రేమ నిజమైనదే. ఇప్పుడు నాకు తెలిసిపోయింది నీ మనసులో ఎవరున్నారనేది. యు ఆర్ చీప్. అవునే, నేను చీపే. నన్ను కొట్టావు కదూ, మరి నువ్వెందుకు నన్ను ప్రేమించావు? చెప్పు, నన్నెందుకని ప్రేమించావు? నా గురించి నీకు తెలుసు కదా. అక్టోబర్ 12. ఆ రోజు చివరి ఎగ్జామ్ ముగిసింది. ఒక బస్ ట్రావెల్ లాగా ఎక్కడి నుంచో నా ఫ్రెండ్స్ అందరూ ఒకటిగా వచ్చారు. అందరూ విడిపోయాం. ఆ రోజు రమ్య మోహన్ చూసినప్పుడల్లా నన్ని ఆ సంఘటన చాలా గాయపరిచింది. ప్రేమను మాత్రమే చూపించగల ఒక మంచి మనసు తన దగ్గరుంది. నా చుట్టూ ఏం జరుగుతుందో అసలు నాకు అర్థమే కావట్లేదు. ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను ఎస్ కమ్ ఇన్. మీరున్న ఇల్లు ఎలా ఉంది సార్? జడ్జి గారు మాత్రం ఎప్పుడైనా వస్తూ ఉంటారు, అది కూడా మందు కొట్టడం కోసం మాత్రమే. చూడ్డానికి ఇల్లు ఒకలా ఉంది కదా. ఏంటిది ఇది? మీకే భోజనం. ఇదంతా ఎందుకు? అలాగంతా చెప్పకూడదు సార్. మీకు భోజనం ఇచ్చే డ్యూటీ నాకే ఇచ్చారు దిలీప్ సారు. అందుకే మీకు పూట పూటకి ఏం కావాలో మాత్రం నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఏ లోటు పెట్టను, కరెక్ట్గా టైంకి తెచ్చిచ్చేస్తాను. నేను అలాగే ఎప్పుడు ఏ భోజనమూ అడగను. నేను చాలా లిమిట్గానే తింటాను. భోజనం సరిగ్గా తినకపోతే నరాలు బాధిస్తాయి సార్. ఇవన్నీ నేను మీకు చెప్పాలా ఏంటి? లేవండి లేవండి, చేతులు కడుక్కుని రండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీకోసం అంతా నేనే రెడీ చేసి తెచ్చాను. లేదు సార్, నాకు ఒక డౌటు. కంటిన్యూస్గా ఎవరన్నా ఫోన్ వాడితే ఇయర్ డ్రమ్ మాత్రం కాకుండా నరాల్ని కూడా అది బాధిస్తుంది అని నేను విన్నాను. నా ఎక్స్పీరియన్స్లో ఫోన్ ఎక్కడున్నానో నా నరాలు మాత్రం ఎక్సైటెడ్గానే ఉంటాయి. అలా నా హార్ట్ బీట్ పెరిగి హై ప్రెషర్కి వెళ్ళిపోతాను సార్. అలా అయితే వెళ్ళి దిలీప్ని కన్సల్ట్ చేయండి. హార్ట్ బీట్ పెరిగేది మంచిది కాదు. అయ్యో దేవుడా, దీని గురించి వెళ్ళి కన్సల్ట్ చేస్తే నాకు హార్టే లేకుండా పోతుంది సార్. ఇలాంటి సమస్యకి ఒక మందు ఉంది, ఇవ్వనా? అయ్యో వద్దు సార్, అది తాగితే నరాలు వీక్ అవుతాయని తెలుసు. అయినా కూడా తాగానంటే నా కుండలిని శక్తి అలా పెరిగిపోద్ది సార్. ఆ తర్వాత ఫోన్ దొరక్కపోతే పిచ్చి పట్టినట్టు అయిపోతాను. నాకు దాంట్లో సందేహం లేదు. ఎంత తాగినా పవర్ఫుల్గా దిలీప్ సారు ఫుట్బాల్ ఆడతారు, అదే సూపరు. ఈ ప్రపంచంలో ఇంత ఎనర్జెటిక్ అయిన మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు సార్. అవును సార్.
అదిగో, మెల్లిగా అలాగే చూసి వాడు అలాగే, అలాగే. తప్పకుండా. ఆ, కానీ, అలాగేరా. కానీ. కొట్టు. కొట్టు కొట్టు అలా వదలక. ఉమ్. వెల్ ప్లేడ్ సజిన్, నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే బాయ్. రాఫీ, బాయ్. బాయ్. నువ్వు కూడా వచ్చి ఆడిండొచ్చు కదా, ఎక్సర్సైజ్లా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ మూడ్లో లేను. ఇదేరా నీ సమస్య. ఫుట్బాల్ అంటే మెంటల్ స్ట్రెయిన్ తీర్చే ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, తెలుసు కదా. టీం వర్క్కి కావాల్సిన ఒక స్పిరిట్ ఉంటుంది. 90 నిమిషాలు మనల్నే మర్చిపోతాము. అదిగో వీళ్ళే సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇతను డాక్టర్ అనూప్. హాయ్, ఐఎమ్ రమేష్. హలో, Hello. ఐఎమ్ సజీవ్. హలో, Hi. ఐఎమ్ సచిన్. నా పేరు రాఫీ. నేను తేజు. అను ఎన్సులిన్. మీరు వచ్చిన విషయం దిలీప్ సారు మాకు చెప్పారు. మీరు పాత ప్లేయర్ అని మాకు తెలియదు. ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడట్లేదు. ముందు ఆడుతుండేవాడే, ఇప్పుడు సోంబేరి అయిపోయాడు. అయితే మేము ఓకే. ఓకే Yeah. యా, ఓకే ఓకే, బాయ్. బాయ్. Okay. యా బాయ్. ఎలా ఉన్నారు మా ఫ్రెండ్స్, మా ఊరు? గుడ్. హేయ్, హాయ్. బాయ్ దిలీప్. బాయ్ రా ఎనీవే, మావా. నువ్వు రేపు ఏ ప్రోగ్రాం పెట్టుకోకు. నిన్ను ఒక ఫంక్షన్కి తీసుకెళ్తాను. ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఫుడ్ అంతా అలాగా ఓకే కదా, ప్రాబ్లం రాదుగా. అయితే ఓకే. ఏందన్నా? ఓ మీరే పిలిచారా? టైం ఎంత అవుతుందిరా? ఎప్పుడు ప్రారంభిస్తారు? రేయ్, అవసరపడొద్దు, త్వరగా ఇప్పుడు రెడీ స్టార్ట్ చేయండి రా, చేసేస్తారు. రేయ్, త్వరగా. చూస్తారా? నా ఇంట్లో పెళ్ళాం మాత్రమే ఉందిరా. అలాగా? నేను తొందరగా వెళ్ళాలి. తెలుసుంటే నేను ఎల్లుంటా. హలో. నాగులమ్మ గుడి దగ్గర ఓ యాక్సిడెంట్. ఓ గాడ్, ఎప్పుడు? ఇప్పుడే, వెంటనే రండి. నేను వెంటనే వస్తున్నాను. ఏమైంది? మన నాగతమ్మ గుడి దగ్గర ఒక యాక్సిడెంట్. వారిని మన హాస్పిటల్కి తీసుకొచ్చారట. నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళొస్తాను. ఏదైనా కావాలంటే కాల్ చేస్తాను. హలో. హలో. మేడం, డాక్టర్ దిలీప్ కి యాక్సిడెంట్ అయింది. నథింగ్ టు వరీ. నాకు ఏ ప్రాబ్లం లేదని నాకు బాగా తెలుసు. నేను ఈరోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. వచ్చే ఫ్రైడే నాకు మ్యాచ్ ఉంది. నేను ఆడకపోతే వీళ్ళే కష్టపడతారు. నువ్వు రెస్ట్ తీసుకోరా. ఏంట్రా, నన్ను పేషెంట్ బెడ్లోనే పడుకోబెట్టే ప్లాన్ ఉందా ఏంటి? 2 చిన్న ఫ్రాక్చర్లు, కాళ్ళ కొంచెం నొప్పి. ఇంటర్నలీ ఐఎమ్ ఆల్ రైట్. యాక్సిడెంట్ కేస్ చెకప్ చూడకుండానే చెప్తున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. షో మీ ద రిపోర్ట్స్ రవి అన్న. నథింగ్ దిలీప్. ఇది కారణంగా చూపించి నీకు 2 రోజులు రెస్ట్ ఇవ్వాలనే అనూప్ అలా చెప్పాడు. అడ్మినిస్ట్రేటర్ ఇలా హాస్పిటల్లో ఉండటం కూడా మంచిదే. మా అమ్మ మీద ఒట్టుగా చెప్తున్నాను సార్, ఇప్పుడంతా నేను ఫోనే మాట్లాడట్లేదు. నా ఇయర్ డ్రమ్ లో ప్రాబ్లం ఉందేమో అని నాకే ఓ డౌట్. ఏదో ఒకటి, 2 రోజులు మాత్రం కాదు, ఇంకొద్ది రోజులకి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇది నా నిర్ణయం. మంచి విషయమే. అలాగైనా నువ్వు దిలీప్తో ఉండొచ్చు కదా. దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. అది అలా ఉన్నాయి. గుద్దిన బండి నెంబర్ నోట్ చేసావా? పోలీస్ కేసు అయింది. అప్పుడు యాక్సిడెంట్ కేస్ టెన్షన్లో ఉన్నాను, అది నేను నోట్ చేయలేకపోయాను. అది అక్కడప్పుడప్పుడు జరిగేదే. పోయిన సంవత్సరం నాకు కూడా జరిగింది. దేవుడు పుణ్యమాన బ్రతికాను. ఇప్పుడు దేవుడు దోషం అయిపోయిందని ఊరు ప్రజలు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ దొరికింది. ఇంకొందరు అంటారు అడవి శుభ్రం చేసినందువల్లే ఇలా అయిందని. ఎనీవే, టేక్ రెస్ట్. నాకు సర్జరీ ఉంది, తర్వాత కనపడతా. ఓకే. ఓకే. న్యూస్ వచ్చిన తర్వాత మేము చాలా భయపడిపోయాము. నా రెస్ట్ని ఏం పెద్దగా తీసుకోకండి, మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. ఈసారి మనం ట్రోఫీ గెలిచే తీరాలి. మీరు ఉన్నంత వరకు మేమెందుకు భయపడాలి?
ఏం జరిగినా సరే ఈసారి మనం ట్రాఫిక్ గెలుస్తున్నాం. ఎస్. నేను వీళ్ళందరినీ డ్రాప్ చేసి వస్తాను. ఓకే. ఓకే బాయ్. 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 ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమి కాలేదు. నాకెందుకో తెలియదు, చాలా భయంగా ఉందండి. ఏదో చెడు జరగబోతున్నట్టు అనిపిస్తోంది. నన్ను వదిలేసి దయచేసి ఎక్కడికి వెళ్ళకండి. మనం వేరెక్కడికైనా టూర్కి వెళ్ళొద్దాం. నా మనసులో ఉన్న భారం దిగిపోవాలి.